నా శ్రీమంతుడు ఒక డబ్బున్న మంచివాడు. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తారు. ఆయనకి సైకిల్ అంటే ఇష్టం, సైకిల్ మీద తిరిగేస్తారు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నెవర్ బిఫోర్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్. పేరు ఎక్స్ట్రాడినరీగా ఉంది, వాళ్ళిద్దరు పేరు. నాకు లక్కీ, నాకు సిచ్యుయేషన్ అలా వచ్చింది కథలో అనుకోకుండా. నేను కూడా ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ అప్పుడు. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ లేకుండా సబ్జెక్ట్ చేయలేను నేను. బోర్ కొట్టకుండా ఒక సంవత్సరం పాటు ట్రావెల్ అయ్యేంత ఎమోషన్ దొరకాలి నేను. రామదండులాగా అందరొక్కటవుతామా. హాయ్ టు ఆల్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్. నేను మీ కొట్టాల శివన్ మాట్లాడుతున్నాను. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ అవర్ ఆడియో బిగ్ సక్సెస్. ఆడియోని ఇంత పెద్ద హిట్ చేశారు. ఆ ఎనర్జీతో పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకుని August 7th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. చాలా కష్టపడ్డాం మీకు ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి కథ చెప్పాలని. హోప్ యూ అందరూ సినిమాని ఎంజాయ్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే బేసిక్గా ఈజ్ ఏ గుడ్ సామరిటన్. అంటే చాలా మంచివాడండి మనిషి. ఫస్ట్లీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నా శ్రీమంతుడు ఒక డబ్బున్న మంచివాడు, డబ్బున్నోడు కాదు. ఐ వాంట్ టు పుట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంత సింపుల్గా, వెరీ సింపుల్ ఇన్ నేచర్, స్ట్రాంగ్ ఎట్ హార్ట్, చాలా నిక్కచ్చి మనిషి, తను అనుకుంది చేస్తాడు. అండ్ వెరీ సింపుల్, వెరీ క్లియర్ మనిషి. సో నా శ్రీమంతుడు ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రాంగ్ ఎట్ హార్ట్. కథ నేను ఆల్మోస్ట్ లాంగ్ టైం బ్యాక్ చెప్పాను ఇది. తర్వాత నేను కూడా ప్రెస్లో చూశాను. నేను ఆయన అడగల, బికాజ్ ఆయన పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని మీద ఏదో ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. ఇట్ వాస్ ప్యూర్ కోఇన్సిడెన్స్ అండి అది. నేను ఆల్మోస్ట్ ఎప్పుడో 1.5 years బ్యాక్ స్క్రిప్ట్ ఆయనకి చెప్పి ఆయన్ని ఒప్పించడం జరిగింది కదా. సో తర్వాత అది నేను కూడా చదివాను. అది మేబీ ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు అది. లేదండి, అసలు వన్ షూటింగ్లో ఉండగానే నా సినిమా ఓకే అయిపోయింది. అసలు ఆగడ ఊరించు కదా, 1 షూటింగ్లో ఉన్నప్పుడే మిర్చి అయిపోయిన తర్వాత నేను ఆయన్ని అప్రోచ్ అయ్యి నేను పాయింట్ చెప్పడం జరిగింది. ఆయన వెంటనే చాలా బాగుంది, అదే నా ఈ కమిట్మెంట్స్ చెప్పకుండా చేద్దామండి అన్నారు. సో అనుకోకుండా నాది వేరే ప్రాజెక్ట్, నాది మెటీరియలైజ్ అవ్వలేదు. సో తర్వాత ఆయనకు చెప్పిన కథ కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆగడ షూటింగ్లో ఉన్నారు. సో ఆగడ షూటింగ్ వరకు వెయిట్ చేసి నేను నా సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ ఆయన 1 షూటింగ్లో ఉన్నప్పుడే నేను ఈ పాయింట్ పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే యాక్చువల్గా నేను అంటే అది ఇంత హైప్ వస్తున్నాను అసలు, అది అంత ప్లాన్డ్గా చేసింది కాదు అదండి. బట్ ఎక్కడో ప్రతి డీటెయిలింగ్ ఏంటంటే ఆయన సింపుల్గా ఉండాలనేదే. అది క్యారెక్టర్ మెయిన్. ఎక్స్ట్రీమ్ సింపుల్ మనిషి. సో సింపుల్గా ఉండటం కోసం ఆయనకి ఇష్టమైన పనులు చేస్తారు. ఆయనకి సైకిల్ అంటే ఇష్టం, సైకిల్ మీద తిరిగేస్తారు సినిమాలో. తనకిష్టం అది అలా సైకిల్ మీద తిరగడం జరిగింది. అది అనుకోకుండా చాలా బాగున్నారు, సైకిల్ మీద ఇంకా యాప్ట్గా కంఫర్టారు, చాలా స్టైలిష్గా అందంగా ఉన్నారు, పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆయనకి. దానివల్ల అది ఇంకా ఎక్కువ బాగా రీచ్ అయింది. అది ఇట్స్ చాలా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్లో వచ్చే సీక్వెన్స్ అండి అది. అది జస్ట్ ఇంకా 10 days ఉంది. అది చూసిన తర్వాత డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది. మంచి విజువల్, మంచి సిచ్యుయేషన్లో వచ్చే సన్నివేశం అది. అది సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా అర్థం అవుతుంది దానికి. సినిమా లేదా చాలా కథ చెప్పాలి దానికి నేను. అంటే ఇంకొంచెం డీటెయిలింగ్ చేయటమే తప్ప బేసిక్గా మహేష్ గారు చాలా
వెరీ హ్యాండ్సమ్, చాలా అందంగా ఉంటారు, ఎలా పెట్టిన కెమెరా బాగుంటారు. సో ఈవెన్ కెమెరామెన్ నేను కొంచెం ఆయన ఎర్లియర్ మూవీస్ మది ఫ్రమ్ తమిళ్ కాబట్టి ఇద్దరం కూర్చొని కొన్ని ఆయన పాత సినిమాలు చూసి ఈ లుక్తో ఆయన ఎక్కువ ట్రై చేశారు, ఈ లుక్ ట్రై చేయలే, ఆయన టచ్ అయిన ఏరియాస్ కాస్ట్యూమ్ సైడ్ అవి కొంచెం కేర్ తీసుకున్నాం. లక్కీగా ఆ కలర్స్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ ఓవరాల్గా మేకోవర్ కంప్లీట్గా చాలా బాగా యాప్ట్ అయ్యి బాగా సూట్ అయింది ఆయనకి. దానివల్ల అంత బెటర్ రీచ్ వచ్చింది దానికి, అంత అందంగా కనపడగలిగారు. అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి సినిమాలో, అంటే ఇట్స్ నాట్ 7 లుక్స్, అది అసలు అదేం లేదు. అంటే ఒక దాంట్లో టీషర్ట్లో ఉన్నారు, ఒక దాంట్లో హెడ్ బ్యాండ్ కట్టుకొని పాట పాడుతున్నారు. అన్ని ప్యాటర్న్స్ అనబోయి ఆయన ఏదో 7 లుక్స్ అని చెప్పి ఏదో కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పినట్టున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ట్రై చేశారు క్లోతింగ్లో. సో దాన్ని బట్టి అది 7 లుక్స్ అన్నట్టున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయని ఆయన స్టైల్, అంతే తప్ప క్యారెక్టర్ అండి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. బాగా అంటే చాలా సాదాసీదాగా ఉంటాడు కానీ బట్ వెరీ స్ట్రాంగ్, సింపుల్. ఆ సింప్లిసిటీలో ఒక అందం. అండ్ ఇప్పుడు జనరేషన్స్ కూడా బయట సొసైటీలో కూడా అంత ఎక్స్ట్రావగెంట్ లైఫ్ స్టైలు, షో ఆఫ్స్ ఎవరు ఇష్టపడట్లా. సో ఆల్మోస్ట్ బయట నేను చూసిన యంగర్ జనరేషన్స్ కానీ ఇప్పుడున్న బయట నేను కొంచెం రియల్ సొసైటీలో చూసినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ టు బి వెరీ సింపుల్. సో ఈయన కూడా బయట వెరీ సింపుల్గా ఉంటారు. సో అది ఆన్ స్క్రీన్ మీద ఇంకా బాగా పండింది. ఇక చాలామందికి ఎక్కువ రీచ్ అవుతుందని నా అభిప్రాయం. ఎక్కడ షో ఆఫ్స్ ఉండవు, వెరీ సింపుల్ అండ్ వెరీ రియలిస్టిక్. చాలా చూసినప్పుడు వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్ అనిపిస్తుంది మనకి సినిమా చూసినప్పుడు. అసలు ఈ టీజరు నెవర్ బిఫోర్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను వదిలిన టీజరు. అంటే నేను అంత రివ్యూస్ నేను చూడలా. యూఎస్ నుంచి పర్సనల్గా ఫోన్లు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. నేను వదిలిన టీజరు అసలు కథ చెప్పేశారు. టీజర్లో ఒక నిమిషంలో క్యారెక్టర్ అర్థమవుతుంది, కథ ఎలా ఉంటుందో ఏమైపోతుంది అర్థమవుతుంది. ఐ గాట్ ది బెస్ట్ రెస్పాన్స్ అండి టీజర్కి. అసలు ఇంత రెస్పాన్స్ నేను చూడలే అసలు మిర్చిగా కంటే ఒక 3-4 టైమ్స్ ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టీజర్ ఇది నాకు. ఇది అండ్ ఇంపాక్ట్ సార్, వాట్ ఎవర్ వి షో. అసలు అతను చెప్పిన డైలాగ్ ఊరిని దత్తు తీసుకున్నానంటే జేబులో డబ్బులు తీసి రోడ్లు రంగులేసి వెళ్ళిపోతా అనుకున్నారా అన్నప్పుడు అంతకు మించిన స్ట్రాంగ్ ఎమోషను, స్ట్రాంగ్ పంచ్, అంతకంటే చిన్న కథని చెప్పే విధానం కానీ చాలా ఎక్కువ మందికి రీచ్ అయిపోయింది. అండ్ కమెంట్స్ నాకు 1% కూడా రావట్లా నెగిటివ్ కమెంట్స్. ఊరనే అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మనం ఎక్స్పెక్ట్ చేసినా ఏమైనా నెగిటివ్ ఎక్కువ చూద్దాం అని చెప్పి చూస్తుంటే ది బెస్ట్ రెస్పాన్స్ నేను ఊహించిన దానికంటే. జనరల్గా మహేష్ గారు అంత ఈజీగా టక్కన కాంప్లిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి. ఎగ్జైట్మెంట్ అయితే టక్కని చెప్పేస్తారు, దాచుకునే మనిషి కాదు. టక్కన టీజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడు చెప్పారు అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్సెస్ అండి, వెరీ పాజిటివ్ రెస్పాన్స్, ఇంతది వెరీ హ్యాపీ అని చెప్పి పర్సనల్గా అన్నారు నాతో. అది అంటే ఐఎమ్ లక్కీ అండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ ప్రభాస్, సెకండ్ ఫిల్మ్ మహేష్, అంటే బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. నేను ఎలాంటి కథను రాసుకోవచ్చు, లిమిటేషన్స్ లేవు. అండ్ బోత్ ఇద్దరు చాలా సింపుల్, అసలు వాళ్ళ అపిరియన్స్కి సంబంధం లేకుండా చాలా సింపుల్, మంచోళ్ళు, బాగా సాఫ్ట్ నేచర్డ్. నేను ఎంతని రాసుకోవచ్చు, ఎంతని అడగచ్చు, వాళ్ళని ఏమడిగినా చేస్తారు. అంతకంటే యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్గా నాకు కావాల్సింది ఇంకా అంతకంటే లక్కీ నీడ్ అందులో. అమ్మాయి కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సినిమాలో. ట్రైలర్లో కూడా చెప్పాను అమ్మాయి క్యారెక్టర్. అండ్ పేరు ఎక్స్ట్రాడినరీగా ఉంది, వాళ్ళిద్దరు పేరు. బెటర్ పర్ఫార్మరు, మంచి క్యారెక్టరేషన్ ఉంది. ఇంకా అంతకంటే క్వాలిటీస్ ఏం అవసరంలా. అసలు నాకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంది. నాకు నా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళాను తప్ప ఏదో కాంబినేషను
అసలు అసలు ఆలోచించాలి అసలు. వెరీ రేర్ సిచ్యుయేషన్ అది. అంటే ఎలాంటి కాలేజీకి వెళ్ళారు, ఏ సిచ్యుయేషన్లో కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది, అది డెఫినెట్లీ ఒక డిలైట్ చూడటానికి. బహుశా ఆయన కెరీర్ స్టార్టింగ్లో కూడా ఎక్కువ కాలేజీకి వెళ్ళిన కథలు చేయలే. బట్ నాకు సిచ్యుయేషనే అలా వచ్చింది కథలు అనుకోకుండా. నేను కూడా ఆడియన్స్ లాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ అప్పుడు. ఆయన అసలు అలా కనపడుతుంటే స్టూడెంట్ లాగా రియల్ ఎంజాయ్. కాసేపు నేనే ఆడియన్స్ లాగా మారిపోయి. బట్ హోప్ ఎవ్రీ మూవీలో ఎవరు ఫ్యాన్స్ ఆటోమేటిక్గా డిలైట్ వాళ్ళకి అది. బట్ ఎవ్రీ మూవీలో ఎవరికి ఒక రియల్ కొత్త ఎక్స్పీరియన్స్ అది మహేష్ బాబు గారు కాలేజీకి వెళ్ళటం అనేది. అంటే ముందే ఆయనే చేద్దామన్నారు, అసలు ఆయనే ప్రొడ్యూసర్ అని ఫస్ట్ ఎంబీ బ్యానర్ ఎప్పటి నుంచో అనుకున్నారు. తర్వాత అనుకోకుండా వీళ్ళు కూడా చిన్న మైత్రి వాళ్ళు కూడా దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద మూవీ. అంటే షీ కెన్ వెరీ ప్రాపర్గా షీ కెన్ మానిటర్ అండి వాట్ డైరెక్టర్ వాంట్స్. అప్పుడప్పుడు షీ కెన్ ఎంక్వైర్ ఏం కావాలి, ఇంకా ద ప్రొడక్షన్ ప్రాపర్గా జరుగుతుందా, అనుకున్నట్టుగా వెళ్తుందా, షెడ్యూల్స్ ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా, ఇంకేమైనా కావాలా, ఇంకేమన్నా తగ్గించొచ్చా. అండ్ షీల్ హ్యావ్ ఎవ్రీ షెడ్యూల్ తర్వాత ఒకసారి అడుగుతారు. ఇట్స్ నైస్ టీమ్ మొత్తం. ఫస్ట్ కథ రాసుకుంటానండి, తర్వాత ఆటోమేటిక్గా ఇంక ఈ హీరో కనుక్కున్నప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం డెవలప్ చేస్తాను. ఫస్ట్ ఐడియా అంటే బేసిక్గా రైటర్ కాబట్టి చాలా ఐడియాస్ రాసి పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ ఈ ఐడియా బాగుంటుంది అనుకున్నప్పుడు ఇది ఎవరికైతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు పలానా యాక్టర్ ఈయనైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం క్యాన్వాస్ పెంచి ఫుల్ డెవలప్ చేస్తాను. ఇంకా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి సినిమాలో. ఒక ఆయన పల్లెటూరు క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, జ్యోతిబాబు గారేమో శ్రీమంతుడి తండ్రి, ఎక్స్ట్రీమ్ రిచ్ బిజినెస్ మ్యాన్. మహేష్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అసలు కొన్ని సిచ్యుయేషన్స్ మీరు యూ విల్ రియలీ ఎంజాయ్ సినిమాలో. కాన్వర్జేషన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ ఇద్దరివి. రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ ఇమోషనల్ క్యారెక్టరు, జ్యోతిబాబు గారు చిన్న వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరు. వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ కాన్వర్జేషన్స్, ఆ ఎమోషన్స్ ఎవ్రీ మూవీలో ఎవరు చిన్న ఎంజాయ్ చేసే సీక్వెన్సెస్ అండి, చాలా కొత్తగా ఉంటాయి. మంచి కథ చెప్పానండి, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ఇది లేదు అది లేదు అంటానికి లేదు. ఇట్ విల్ బి రియల్ ఫ్యాంటాస్టిక్ జర్నీ సినిమాలో. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో, అండ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బీట్ రొమాన్స్, హ్యూమర్, స్ట్రాంగ్ ఎమోషనల్ హైస్. ఎంత రాయగలిగానో అంత క్యాటర్ చేయగలిగాను. బెస్ట్ యాక్టర్స్ మధ్యలో చేతిలో పడింది ఈ సీక్వెన్సెస్, ఈ కథ, ఈ స్టోరీ అంతా. ఇట్ విల్ బి రియల్ డిలైట్ నాట్ ఓన్లీ టు ద ఫ్యాన్స్. సరే ఫ్యాన్స్కి ఎలా అయినా సరే డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఎవ్రీ మూవీలో ఎవరు కూడా ఒక మంచి కథ చూసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా స్ట్రాంగ్ బిలీఫ్ సినిమా. వన్ ఆఫ్ ద రేరెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నేను చూసిన వాళ్ళలో అండి. అంటే అంత సౌండ్ ఇటువని ఎక్కితే చాలు అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ కాదు. యాక్టర్స్ ఎలా వింటారో కథ అలా కథ అంటాడు. జనరల్గా సాంగ్ సిచ్యుయేషన్ అంటే సరిపోద్ది ఆయనకి, ఇలాంటి సాంగ్ ఇవ్వండి అంటే సరిపోద్ది వాళ్ళకి. బట్ కథ నేను ఇవాళ వెళ్ళి కథ చెప్పొస్తే ఒక 3-4 days మళ్ళీ కథ వింటాడు, రికార్డ్ చేసుకొని నైట్స్ కథ వింటాడు, 3-4 సార్లు కథని. అక్కడ సిచ్యుయేషన్కి ఎలాంటి సౌండ్ అయితే మ్యాచ్ అవుతుంది, ఎలాంటి ట్యూన్ అయితే బాగుంటుంది, నా స్టోరీలోంచి బయటకు వెళ్ళకూడదు, ఆడిబుల్గా ఉండాలి, బాగా వినటానికి కమర్షియల్గా ఉండాలి. ఇన్ని ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని అతనికి వస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలి, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఛాలెంజింగ్గా కొత్తగా ఉండాలి. ఇంత హోంవర్క్ చేసి బెటర్ ట్యూన్ ఇస్తాడు నాకు. ఒక్కోసారి నచ్చిన డౌట్ ఉంటే ఎంతకంటే మనం బెటర్ ట్రై చేద్దామని చెప్పి అడుగుతాడు. అండ్ తర్వాత లిరిక్ అయిన తర్వాత మనం ఇంత రాసాము,
ప్రతి వర్డ్ వినపడాలి. ఆ మిక్సింగ్ అప్పుడు దగ్గరుండి సింగర్కి అతని దగ్గరుండి పాడిస్తాడు. హాఫ్ జాబ్ డన్, ఆల్మోస్ట్ కంప్లీట్గా అతనే చూసుకుంటాడు. అంటే లాస్ట్కి వచ్చే ప్రోడక్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. వెరీ ప్యాషనేట్ టెక్నీషియన్. అందుకే ఆయన తక్కువ సినిమాలు చేసినా అంత క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వగలిగాడు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ డిఫరెంట్ ఎమోషన్ అండి. ఇంకా అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ లేకుండా సబ్జెక్ట్ చేయలేను నేను. ఇట్స్ మై వీక్నెస్ యాక్చువల్గా. లైటర్ వెయిన్లో ఏదో సింపుల్ సబ్జెక్ట్ చేయలేను. ఐ వాంట్ సంథింగ్ వెరీ హార్డ్ హిట్టింగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న కథ కావాలి. సో ఐ విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఆ చిన్న కథ ఏదో ఒక చిన్న మళ్ళీ ఒక ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆషామాషి కదా, ఎందుకంటే నాకు త్వరగా బోర్ కొడుతుంది ఏదైనా సార్. నాకు లైఫ్లో కథ ఇంకెక్కువ బోర్ కొట్టేస్తుంది బీయింగ్ ఎ రైటర్. బట్ బోర్ కొట్టకుండా ఒక సంవత్సరం పాటు ట్రావెల్ అయ్యేంత ఎమోషన్ దొరకాలి నేను. సో ఐ విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ చేసుకొని ఒక స్ట్రాంగ్ ఎమోషను, ఇది భలే ఉంటుంది, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మళ్ళీ అనుకున్న ఎమోషన్ కోసం. బట్ ఎట్ ది ఎర్లీస్ట్ ట్రై చేస్తాను నెక్స్ట్ ఫిల్మ్. అందరం చాలా కష్టపడి మేము ఎంచుకున్న కథని నిజాయితీగా, హానెస్ట్గా, క్లియర్గా అనుకుంది చెప్పాము. వెరీ హార్డ్ వర్కింగ్ టీమ్, వెరీ ప్యాషనెట్ టీమ్ అందరం పనిచేసింది. వీ హ్యావ్ సీన్ ద ఆడియో అండ్ మీరు ఇచ్చిన రెస్పాన్స్, ట్రెమెండస్ రెస్పాన్స్ ఫర్ ద ఆడియో. అండ్ సినిమా కూడా ఈ స్టోరీ కానీ ఈ స్క్రిప్ట్, ఈ సినిమా రియల్ మళ్ళా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను మీకు స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను August 7th ఇట్స్ రిలీజింగ్ వరల్డ్ వైడ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం, మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.